నమస్తే అండి, నేను రజా. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఇతను తెలుసు కదా, మనలో చాలా మందికి తెలిసి ఉంటాడు. సో ఇతను వైజాగ్ కి డేటా సెంటర్ రావడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలకు సంబంధించి ఒక వీడియో చేసినాడు, ఒక షార్ట్ వీడియో. తన దగ్గర ఉన్నటువంటి స్టోరేజ్ డివైజులకు సంబంధించి, హార్డ్ డిస్క్ లకు సంబంధించి చూపిస్తా ఒక వీడియో చేయడం అయితే జరిగింది. అతను ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సందర్భాల్లో సపోర్ట్ గా వీడియోలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అప్పుడు అతన్ని బాగా ట్రోల్ చేశారనుకోండి. అయితే ఏంటంటే ఇప్పుడు అతను ఒక వీడియో చేసినాడు. ఆ వీడియోలో ఏంటంటే వైజాగ్ యొక్క తలరాత వచ్చే 10 సంవత్సరాల్లో మారబోతోంది, మీరు ఊహించని స్థాయిలో వైజాగ్ యొక్క చరిత్ర ఉండబోతోంది అని నేను చెప్తున్న మాట కాదు, నేను ఒక విజయవాడ వ్యక్తిగా చెప్తున్న మాట కాదు. అతను ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తిగా, ప్రపంచ దేశాలు తిరిగినటువంటి వ్యక్తిగా అతనే చెప్పాడు. నేను అనేక దేశాలు తిరిగాను, అనేక దేశాల్లో డేటా సెంటర్లు అయితే ఉన్నాయి. డేటా సెంటర్ల వల్ల రాబో భవిష్యత్తుకు సంబంధించి కూడా అతను చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు. సో క్లియర్ గా చెప్పినాడు, నా దగ్గర ఉన్నటువంటి స్టోరేజ్ ఇది, అంటే మన దగ్గర ఉండే మెమరీ కార్డులు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, మన ఇంట్లో వరకు మనం అలా ఉంచుకుంటాం మన డేటాని. అదే ప్రపంచవ్యాప్తంగా ఉండాల్సిన డేటాని ఇలా ఈ విధంగా మెమరీ కార్డుల మాదిరి స్టోర్ చేస్తారనమాట. తన స్టైల్లో చిన్నపిల్లలకి అర్థమయ్యేదని చెప్పినాడు అనమాట. ఒకటే మాట, 10 సంవత్సరాల్లో వైజాగ్ తలరాత మారబోతుందని చెప్పేసి నొక్కి ఒక్కానించి చెప్పినాడు. మరి దాన్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు కావచ్చు, దాని మీద రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.